Jairam Garu, I am really, really happy to invite you. He is also most sincere. I have seen joining him. ఎన్ని రోజులైంది మీరు మన ప్రోగ్రామ్ తీసుకొని అసలు ఎలాంటి పరిస్థితుల్లో మీరు జాయిన్ అవ్వాల్సి వచ్చింది చెప్పగలుగుతారా? ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హ్యావ్ యూ నైస్ డే మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం నేను బేసికల్గా నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్ అనమాట. 17 years నుంచి చేస్తున్నాను. అండ్ Yes. నాకు ఎప్పటి నుంచి ఒక గురువు ఉండాలి, నాకు గైడ్ చేయాలి. మనం పీజీ చేసాం, బీఈడి చేసాము, జాబ్ వచ్చేసింది. తర్వాత మనం ల్యాక్ అవుతాం అక్కడ. అది ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపన ఉండేది నాకు. కానీ ఒక రైట్ వే ఉండాలనేటువంటిది ఉండేదనమాట. నాకు మెడిటేషన్ స్వతహాగా చేస్తాను. కానీ ఒక మెంటర్ ద్వారా, ఒక గురువు దగ్గర చేస్తే బాగుండేదనేది ఉండేది. నాకు గురువు కోసం వెతుకుతా ఉన్నాను మేడం. ఇంతకుముందు మీ ఆర్వీకి రాకముందు ఒక సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఒక 5 days అటెండ్ అయ్యాను. నాకు అంత అనిపించలేదు. తర్వాత అట్లనే సెర్చ్ చేస్తారు, దొరకకపోరా అనుకుంటున్నాను. అదే క్రమంలో యూట్యూబ్స్‌లో చూసినప్పుడు మీది వచ్చేసింది. వచ్చిన తర్వాత జాయిన్ కావాలా వద్దని ఒక మీమాంస ఉండేదనమాట. సందిగ్ధంలో ఉండేటోడిని. ఏ జాయిన్ అవుదాం అన్నట్టు జాయిన్ అయిన తర్వాత నాకు చాలా baగా అనిపించింది. తర్వాత చిన్నగా నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. కనెక్ట్ అవుతున్నాను. కాబట్టి కంప్లీట్‌గా మనం ప్లాటినంలో జాయిన్ అయితే బాగుందనేటువంటి విషయంలో ప్లాటినం తీసుకున్నాను మేడం. నేను మామూలుగా రాసుకున్నాను మేడం. అవుతుందా కాదనేది నేను సరదాగా టెస్ట్ చేద్దాం అనేటువంటిది రాసుకున్నాను. ఐఫాడ్ తీసుకోవాలనుకున్నాను. ఐఫాడ్ తీసుకున్నాను. తర్వాత ఐప్యాడ్ తీసుకున్నారు. వావ్. ఐఫాడ్ తీసుకున్నాను అనమాట. అట్లనే కారు మేనిఫెస్టేషన్ చేశాను. కారు తీసుకున్నాను. ఇల్లు కూడా తీసుకున్నాను మేడం. మా ఓ ఫ్యామిలీ వావ్. మా ముగ్గురు పాపలు అన్నమాట. చిన్న పిల్లలు. అయితే నాకు ఒక బాధ ఉండేది మేడం. నాకు భగవంతుడు ముగ్గురు అమ్మాయిలను ఇచ్చాడు అని ఒక నాతో వాళ్ళే నీ స్ట్రెంత్ అవుతారు చూడు. అయితే మేడం మా చుట్టాల దగ్గరికి వెళ్ళినా కూడా పెళ్లిళ్ళ ఫంక్షన్కి అరే నీకు ఒక బాబు ఉంటే బాగుండేది అనేవాళ్ళు అనమాట. అది అందరు అంటారు. మమ్మల్ని కూడా అనేవారు అలాగే మా నాన్నని. లోపల ఏదో ఉండేది. దీనికి వచ్చిన తర్వాత కంప్లీట్‌గా నేను రిమూవ్ చేశాననమాట. మీరు కూడా ముగ్గురు మీ ఫాదర్‌కి అనేది తెలిసిన తర్వాత అనుకున్నాను. నాకు సింక్ అవుతుందనుకుని అట్లా కంటిన్యూగా ఉన్నాననమాట. ఎప్పుడైతే నేను ఆర్‌వీకి వచ్చినానో, వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ మేడం అండ్ నేను ఎవ్రీడే మేనిఫెస్ట్ చేస్తా. ఇప్పుడు ప్రెజెంట్ కూడా మేనిఫెస్టేషన్ చేశా. రీసెంట్‌గా నేను ఒక పెద్ద ప్రోగ్రామ్స్ చేశాను మేడం. దాదాపు 5000 పీపుల్‌ని గ్యాదరింగ్ చేసి మీటింగ్ పెట్టాననమాట. ఓన్లీ నేను, మా ఫ్రెండ్ ఉన్నాడు. జస్ట్ నాకు సపోర్ట్‌గా ఉన్నాడు అంతే. యెస్. యెస్. ఓ ఇలాంటి 2 వండర్ఫుల్. 2 మీటింగ్స్ More కండక్ట్ power చేశాను to you. మేడం. I'm so proud of you. You are proved to be my platinum member. Happy to hear such a great thing from you. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి నేను కొంచెం డిమోటివేట్ అయినా కూడా వెంటనే మీ వీడియో చూస్తాను మేడం. మన యాప్‌లో చూసేసి నేను మళ్ళీ రీగెయిన్ అవుతానన్నమాట. సార్ మేడం ఉంది కదా! ఒకసారి క్లాస్ వినాలి. మళ్ళీ మేడంతో అలైన్‌మెంట్ కావాలి. మేడంతో ఒకసారి మాట్లాడితే అలైన్‌మెంట్ అయ్యి మనకు పవర్ వచ్చేస్తది అనే థాట్ నా వెనక బిహైండ్ ఎనర్జీ ఉంది. ఆర్‌వీ ఉంది. రజిత మ్యామ్ ఉంది అనేటువంటిది నేను బాగా నమ్ముతాను మేడం. థ్యాంక్ యూ అండ్ సో మచ్. రీసెంట్‌గా నేను అది కూడా అంటే బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా తీసుకున్నాను. వావ్, సూపర్ ఆహ్, సూపర్ సూపర్. యాహ్! కంగ్రాచులేషన్స్. మేడం. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్, జయరామ్. లవ్లీ స్పీకింగ్ టు యూ.